నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. రేపు భోగి మంటల కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి పాల్గొనున్నారు. రాజధాని ప్రాంతంలో రేపు ఉదయం భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపుతున్నారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఉషారాణి మరణ వార్త విని చింతించాలని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. దుర్గేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడతో కాసేపట్లో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి సమావేశం కానున్నారు. ఇద్దరు నేతలు కలిసి లంచ్ చేయనున్నారు. సంక్రాంతి తర్వాత కిర్లంపూడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. సేనాని ముద్రగడను కలిసిన తర్వాత జనసేనాని పార్టీలో చేరే అవకాశం ఉందని ముద్రగడ ముఖ్య అంశాలు తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఇతర పార్టీలో చేరనున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో అన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరతారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొనున్నారు. తాను ఎప్పుడూ కాంట్రవర్సీలో ఉంటున్నారని, అటు టీడీపీ ఇటు జనసేన తనను టార్గెట్ చేస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తనను ఓడించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సంక్రాంతికి డాన్స్ వేస్తే సినిమాల్లో పెట్టి వివాదం చేశారని గుర్తు చేశారు. తాను ఎవరికీ భయపడనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సంక్రాంతి మహిళల పండుగని మంత్రి రోజా తెలిపారు. జగన్ కోసం ఎవరితోనైనా తలపడతారని మంత్రి అంబటి అన్నారు. రాజన్న రాజ్యం పోయింది అనుకున్న సమయంలో మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చింది జగనన్న అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్ వన్స్ మోర్ అంటూ అధికారంలోకి వస్తారని మంత్రి రోజా ధీమాను వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పిఎస్లోని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ రామచంద్ర యాదవ్పై హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. రామచంద్ర యాదవ్ సహా 30 మందిపై 4 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. నిన్న బీసీవై ధర్మ పోరాట సభ ఏర్పాట్లను అడ్డుకొని బీసీవై కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మొదటి విడతగా వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల జాబితాలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్కు చోటు దక్కలేదు. ప్రసాద్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి అవకాశం ఇస్తూ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్టానం 3 జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో టికెట్ దక్కని అసంతృప్తులు బయటపడుతూ ఉండడంతో వారి బాటనే ప్రసాద్ అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లా శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో కోడి పందాలను పందెంరాయుళ్లు బార్లు సిద్ధం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కోడి పందాలు బార్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పందెంరాయుళ్లు పట్టించుకోవడం లేదు. గతేడాది ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేయడంతో అవే బర్లను మళ్లీ పందాలకు సిద్ధం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నాగలాపురంలోని కాల్పుల ఘటన మిస్టరీ వీడింది. సమీప బంధువుతో ఉన్న పాత కక్షలను తీర్చుకునేందుకు నిందితులు పథకం ప్రకారం పిలిపించి చంపేశారని పోలీసుల విచారణలో తేలింది. ఎగువ తనకల గ్రామానికి చెందిన 21 సంవత్సరాల ఉమాపతికి అతని సమీప బంధువులైన నాగరాజు, పాండ్య, వెంకటేష్తో పాత కక్షలున్నాయి. గత రాత్రి నాగరాజు, పాండ్య, వెంకటేష్ అడవిలో వేటకు వెళ్లారు. ఆ సమయంలోనే ఉమాపతిని పథకం ప్రకారం ఫోన్ చేసే నిందితులను పిలిపించారు. ఉమాపతి ఆ ప్రాంతానికి రాగానే నాటు తుపాకీతో కాల్చి చంపారు. మొదట అడవి జంతువు అనుకుని కాల్చామని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో వెంకటేష్ అనే నిందితుడు పారిపోయారు. మిగిలిన 2 నిందితులు నాగరాజు, పాండ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా లోతుగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పరారులో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తూ గెలుపును తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ సీట్లు వస్తాయని అన్నారు. ఏపీ ప్రజల్లో అకస్మాత్తుగా మార్పు వస్తుందన్నారు. 1979 పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నాయని చింతామోహన్ అన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా కీలక సమయం అన్నారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని అప్పన్నస్వామి సాక్షిగా స్వాముల నిరసనకు దిగారు. స్వాములకు అంతరాలయం దర్శనం కల్పించలేదని గాలిగోపురం ఎదురుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. అలాగే దీక్షలకు, మండల దీక్షలకు విరమణ తేదీల మార్పులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దైవ దర్శనాలను కమర్షియల్ చేస్తున్నారని మండిపడ్డారు.
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని పొగమంచు భారీగా కప్పేసింది. ఉదయం 9 గంటలు దాటినా దట్టమైన పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ పొగమంచుతో కప్పేశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వచ్చారు. RRR కోసం పెద్ద ఎత్తున అభిమానులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు తరలి వచ్చారు. ఆయనకు భారీగా గజమాలతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ RRR పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుల్లితెర నటుడు రింగ్ రియాజ్ ను అవమానిస్తూ తీసిన వీడియో వైరల్ అయింది. పోలీస్ స్టేషన్లో రియాజ్ ను తిడుతూ పోలీసులు కొడుతున్న వీడియోను, రికార్డ్ చేసిన వీడియోను ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెల్లూరుకు వచ్చిన రియాజ్ డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలను కలిసి వీడియో తీసిన పోలీసులపై కేసు చేస్తున్నారు. తనకు కలిగిన పరువు నష్టంపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. అనంతరం వీడియో చూస్తున్న ప్రేక్షకులను డిలీట్ చేయాలని అభ్యర్థించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి పాలన చూసి జగన్ కోటేశానని, ఆ విశ్వాసం జగన్ చూపించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు సూచించారు. భీమవరం పట్టణంలో చెనమల్ల చంద్రశేఖర్, ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు కలిసి జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు టీడీపీ కార్యాలయంలో ప్రైమ్ 9 క్యాలెండర్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చూపించే దమ్మున్న ఛానల్ ప్రైమ్ 9 అని వర్ల కుమార్ రాజా కొనియాడారు. స్వచ్ఛమైన వార్తలను ప్రజలకు అందించడంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ముందుంటుందన్నారు. ప్రైమ్ 9 ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 3 రోజులుగా పార్టీ మారతారంటూ ఆయనపై వస్తున్న కథనాలను మహీధర్ రెడ్డి తిప్పికొట్టారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు. కందుకూరును బీసీలకు కేటాయిస్తే స్వాగతిస్తానన్నారు. వైఎస్ జగన్ 4 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు సేవలందించిన తీరు మహీధర్ రెడ్డి కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకుని రావడానికి జగన్ అందించిన పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. మరోసారి జగన్ను ముఖ్యమంత్రి చేసి మరింత అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు నిరసన సెగ తగిలింది. స్థానిక సామాజిక భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అదీప్ రాజును అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను టీడీపీ కార్పొరేటర్ బల్లా శ్రీనుతో పాటు ఆయన అనుచరులు, నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో ఆయన ఇంట్లో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి భేటీ అయ్యారు. వారి భేటీకి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కేవలం మర్యాదపూర్వకంగా కలిశామని బలరామకృష్ణమూర్తికి తెలిపారు. దీంతో పార్టీ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలకొల్లులో చిటికో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు పట్టాల పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతలో తాను స్థానిక ఎమ్మెల్యేని, సభాధ్యక్షుణ్ణి, తనను ప్రసంగం తర్వాత పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు డిమాండ్ చేశారు. దీంతో ప్రసాద్ రాజు తనకు వేరే పనులున్నాయని వెళ్లిపోతానని ఒక లబ్ధిదారునికి పట్టా అందించి వెళ్లిపోయారు. దీంతో సభా వేదిక ముందు నేలపై కూర్చొని నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నాయకుల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.